రకరకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం పీడించినట్లు వేలాది రూపాయలు దోచుకుంటూ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు రాబడుతూ ఉన్నారు. అన్నమయ్య జిల్లా, కడప జిల్లాలో అయితే ప్రభుత్వం నిబంధనలు వ్యతిరేకంగా అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అడ్మిషన్లు అయిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇంతవరకు విద్యా సంస్థలు ప్రారంభం కాల. అసలు విద్యా సంస్థలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? డిఈఓ గారు కావచ్చు, ఆర్జేడీ గారు కావచ్చు, అసలు ఏం చేస్తూ ఉన్నారు? రకరకాల పేర్లతో టెక్నో, ఈ టెక్నో, ఒలింపియాడ్ రకరకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు దోచుకుంటూ ఈరోజు విద్యా సంస్థలు విద్యను వ్యాపారం చేసి అమ్ముతూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. దీని మీద విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ అడ్మిషన్ చేస్తున్నటువంటి విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బుక్కులు అమ్ముకుంటూ ఉన్నారు, షూస్ అమ్ముతూ ఉన్నారు, రకరకాల పేర్లతో పేద ప్రజలను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం పీడించినట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు పీడిస్తూ ఉన్నారు. దీనిపైన ఎటువంటి స్పందన లేదు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.